మోదీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూపాయలు 3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వారణాసిలో ఆయన సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. అందులో తన పెట్టుబడులు, స్థిర చరాస్తులను డిక్లేర్ చేశారు. 2014లో మోదీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే 2019లో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2014లో తన ఆస్తి విలువ రూపాయలు 1.66 కోట్లు ఉన్నట్లు ఆయన డిక్లేర్ చేశారు. 2019లో అది రూపాయలు 2.51 కోట్లకు పెరిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా తాజాగా ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం రూపాయలు 2.67 లక్షల విలువ చేసే 4 బంగారు ఉంగరాలు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అదనంగా రూపాయలు 9.12 లక్షలు విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఎన్ఎఫ్సిలో ఆయన పెట్టుబడి 2019లో 7.61 లక్షల నుంచి సుమారు 2 లక్షల పెరిగింది. దీనికి తోడు రూపాయలు 2.85 కోట్లు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డిఎస్ రూపంలో ఉన్నట్లు 2024 అఫిడవిట్ తెలిపింది. అయితే ప్రధానికి ఎలాంటి భూములు కానీ, ఇల్లు, కార్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు కానీ లేవు. ఆయన చేతిలో రూపాయలు 52,920 నగదు మాత్రమే ఉంది. ప్రభుత్వ జీతం, బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోదీ ప్రకటించారు. అలాగే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ, ప్రభుత్వ బకాయిలు కానీ లేవని ఆయన ప్రకటించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.